హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇగ్నైటస్ పోలీస్ అకాడమీ. ఇవాళ లెక్చర్ 2. ఆల్రెడీ నిన్న మనం కరెంట్ అఫైర్స్ మీద ఒక చిన్న బ్రీఫ్ సెషన్ పెట్టుకున్నాం. సో టుడే ఈజ్ 22nd జూలై 2025. సో ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ మనం నోటీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎస్ఐ ఎగ్జామ్స్ లాంటివి జనరల్గా రికరింగ్ ఎగ్జామ్స్ కాదు, అంటే ఎప్పుడు పడితే ప్రతి సంవత్సరం పడే ఎగ్జామ్స్ కాదు కాబట్టి వాళ్ళు ఎక్కువ శాతం కరెంట్ అఫైర్స్ అనేవి చాలా పాతగా వెళ్ళడానికి ట్రై చేయరు. ఓకే, ఏవైతే మనకి కరెంట్ ట్రెండ్స్లో దగ్గరగా ఉంటాయో వాటి మీద క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ దో పాత వచ్చినా సరే వీటి మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది మీకున్న టైంని మీరు కరెక్ట్గా యూజ్ చేసినట్టు అవ్వదు. సో కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో మన పాస్ట్ 6 to 12 months మనం చాలా జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకొని చదువుకోవాలి. అయితే ఈ సిరీస్లో ఎవ్రీడే మనం లెక్చర్ చెప్తున్నప్పుడు మనం ప్రతిరోజు ఒక స్కీమ్ గురించి డెఫినెట్గా మాట్లాడుకుందాం. ఓకేనా, స్కీమ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఏ స్టేట్ ఎగ్జామ్లో అయినా గ్రూప్ 2 నుంచి మీరు ఏ గ్రూప్ వరకైనా ఏ లో లెవెల్ ఎగ్జామ్ అయినా సరే ఎకానమీ అంటే ఓన్లీ మనకి స్కీమ్స్ గురించి ఎక్కువ అడుగుతారు. ఏ స్కీమ్కి ఎంత డబ్బులు అలాట్ చేశారు, బడ్జెట్లో ఎంత పర్సంటేజ్ అలాట్ చేశారు, లేదా అది ఉమెన్ సెంట్రిక్గా, ఏ మినిస్ట్రీ ఆ స్కీమ్ గురించి ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువ వస్తాయి. సో ఇవాళ మనకి ఇంటర్నేషనల్లో న్యూస్ అనేది ఎక్కువగా లేదు, బట్ నేషనల్ న్యూస్ అనేది కొంచెం ఇంపార్టెంట్ ఉంది. అందులో ఫస్ట్ది ఏంటి అంటే సెక్యూరిటీకి సంబంధించి మన ఇండియన్ గవర్నమెంట్ ఈ మధ్య దాదాపు ఒక బంచ్ ఆఫ్ అపాచీ హెలికాప్టర్స్కి ఆర్డర్ పెట్టింది. ఓకేనా, ఈ అపాచీ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్. ఓకే, అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్. అయితే హెలికాప్టర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ లెట్స్ సే కొన్ని మనకి జస్ట్ కాంబాట్ యూజ్ అవుతాయి, కొన్ని మనకి ప్యాట్రోలింగ్కి యూజ్ అవుతాయి, కొన్ని హై టెరెన్కి యూజ్ అవుతాయి. అయితే కొన్ని మాత్రం మనకి జస్ట్ గూడ్స్ ట్రావెల్ కోసం లేదా రెస్క్యూ ఆపరేషన్స్ కోసం యూజ్ అవుతాయి. అయితే ఈ అన్ని హెలికాప్టర్స్ కలిపితే మనకి అపాచీ హెలికాప్టర్ ఒకటి. ఓకే, సో అపాచీ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వరల్డ్లో మోస్ట్ అడ్వాన్స్డ్ కాంబాక్ట్ హెలికాప్టర్స్. ఓకేనా, ఈ కాంబాక్ట్ హెలికాప్టర్స్ అంటే యుద్ధం చేయగలవు, దాంతోపాటు సర్వైలెన్స్ చేసే ఎబిలిటీ కూడా దీని దగ్గర ఉంటుంది. అయితే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది అమెరికన్ బోయింగ్ కంపెనీ. ఓకే, బోయింగ్ కంపెనీ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్, ఇంకా చాలా ఇయర్స్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ ఫీల్డ్లో ఉన్న కంపెనీ. అయితే రీసెంట్గా మన ఎయిర్ ఇండియా క్రాష్ అయింది కదా, అది మ్యానుఫ్యాక్చర్ చేసింది కూడా బోయింగ్ కంపెనీ. సో బోయింగ్ కంపెనీ మనకి డిఫెన్స్లో కూడా ఉంది. అయితే అపాచీ హెలికాప్టర్ అనేది ఇండియా దాదాపు 22 ఆర్డర్ చేయడం జరిగింది. ఓకే, సో లాస్ట్ టైం మనం 10 సంవత్సరాల క్రితం అపాచీ హెలికాప్టర్స్ని కొన్నాం, మళ్ళీ ఈ ఇయర్లో ఇట్ ఈస్ గోయింగ్ టు రిపీట్ అగైన్. సో అపాచీ హెలికాప్టర్స్ మనం ఎందుకు కొంటున్నాం అంటే ఇండియన్ నదరన్ టెరైన్ మీరు చూసుకుంటే అంటే నార్త్ ఇండియా, అక్కడ దాదాపు మనకి చాలా వరకు హై టెరైన్స్ అనేవి ఉంటాయి. ఓకే, అంటే ఆల్టిట్యూడ్ సముద్ర మట్టం దాదాపు 8,000 అడుగుల వరకు హైయెస్ట్ ఉంటుంది. సో ఆ హైట్లో మన కాంబాక్ట్ హెలికాప్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న ప్రీవియస్ జనరేషన్ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవంత స్ట్రాంగ్ కాదు. ఓకే, అవి స్ట్రాంగ్ అయినా సరే చాలా అంత హై ఆల్టిట్యూడ్లోకి వెళ్ళి అవి పనిచేయలేవు. సో దానికోసం ఇలాంటి హెలికాప్టర్స్ మనం తెప్పించుకోవడం జరుగుతుంది. అయితే దీని టాప్ స్పీడ్ దాదాపు 280 కిలోమీటర్ల స్పీడ్తో ఇది ట్రావెల్ చేస్తుంది. ఇది ప్రపంచంలో ఏ హెలికాప్టర్ వెళ్ళనంత స్పీడ్గా వెళ్తుంది. ఓకేనా, ఇంకా దాంతోపాటు ఇది వెళ్తూ లో లెవెల్ మిజైల్స్ని కూడా క్యారీ చేయగలుగుతుంది. ఓకేనా, దీంతోపాటు మనకు గన్ ఉంటుంది, క్రూస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటుంది. ఓకేనా, దీంతో లేజర్ చేయొచ్చు, సర్వైలెన్స్, సోనారు, ప్రతిదాన్ని మనం క్యాపబుల్గా చూడవచ్చు. అయితే దీని గురించి మనకు ఒకవేళ క్వశ్చన్ వచ్చిందంటే ఎగ్జామ్లో దాదాపు మనకి ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది, లేదా ఏ దేశం నుంచి వచ్చింది, లేదా మనం ఏ మోడల్ తీసుకుంటున్నాం, లేదా దీని పారామీటర్స్ గురించి అడుగుతారు తప్ప మనకి ఇంటీరియర్గా ఇది ఏంటి, ఎన్ని కిలోమీటర్లు, ఇలాంటి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకేనా, ఇంకా సెకండ్ విషయానికి వచ్చేసరికి మనం అన్నవరం దేవేందర్కు దాశరథి కృష్ణమాచార్య అవార్డు. ఓకేనా, సో ఇది ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో చాలా రిపిటేటివ్గా ఉంటాయి కరెంట్ ట్రెండ్స్లో. ఓకేనా, దాంతోపాటు తెలంగాణ గవర్నమెంట్ వచ్చి మనకి 10 years అవుతుంది. అందులో తెలుగు లిటరేచర్కి సంబంధించి వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అవార్డు ఏంటి అంటే తెలంగాణలో మనకి ఏంటండి, ఇదే దాశరథి కృష్ణమాచార్య అవార్డు. ఈ దాశరథి కృష్ణమాచార్య ఎవరైతే ఉన్నారో హీఈస్ వన్ ఆఫ్ ది ప్రొమినెంట్ తెలుగు స్పీకర్. ఓకే, మనకి 1950s ఆ టైంలో తను ఒక
వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయిట్గా, నోవెల్ రైటర్గా తెలుగు లిటరేచర్లో ఆయన పేరు తెచ్చుకున్నారు. సో ఆయన పేరు మీద మనకి అవార్డ్స్ అనేవి పెట్టడం జరిగింది. ఓకే, సో ఎవ్రీ ఇయర్ జూలై 22న మనకి ఈ పర్టికులర్ అవార్డు అనేది అనౌన్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అవార్డులో మనకి దాదాపు ₹1,00,000 ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ నెంబరు అవార్డు మనకి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఈ సంవత్సరం ఎవరికి వచ్చిందో మనకి చాలా తెలుసుకోవడం ఇంపార్టెంట్. అయితే ఈ ఇయర్ అన్నవరం దేవేందర్కు ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే ధన్కడ్ రాజీనామా. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకు తెలియాల్సింది ఈ ఇయర్. ఓకేనా, సో మనకి ధన్కడ్ ఎవరైతే ఉన్నారో ఈయన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మనకి రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితమే ఎన్నికయ్యారు. అయితే ఇతను ఎన్నికైన కొన్ని ఏళ్లలోనే చాలా కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్లో ఆయన పనిచేశారు. లైక్ టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, లేదంటే మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఎవరైతే ఎంపీస్ ఉన్నారో రాజ్యసభలో ఈయనకి వాళ్ళకి చాలాసార్లు భావోద్వేగం జరిగింది. మీరు న్యూస్లో కానీ ఎప్పుడైనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే మన అభిషేక్ బచ్చన్ గారి వైఫ్ జయా బచ్చన్ అనుకుంటా ఆవిడకి ఈయనకి మల్టిపుల్ టైమ్స్ కాన్వర్జేషన్స్ జరుగుతుంటాయి. ఓకే, అయితే ఈయన సర్వ్ చేసిన పీరియడ్లో ఈయన చాలా సెన్సిబుల్గా పనిచేశారు, చాలా నాలెడ్జబుల్ పర్సన్ కూడా. అయితే ఈయన నిన్న నైట్ రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామా ఎందుకు చేశారు అంటే హీ డిడ్ ఇట్ ఆన్ హెల్త్ లైన్స్ మీద చేశారు. ఓకేనా, నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పి రిజిగ్నేషన్ చేశారు. మనందరికీ తెలియాల్సింది ఏంటి అంటే ఈ రిజిగ్నేషన్ పక్కన పెడితే ఈ రిజిగ్నేషన్ అనేది ప్రొసీజర్ ఏంటి, ఎలా చేస్తారన్నది మనకు తెలియాలి. ఓకేనా, సో ఒక వైస్ ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ చేయాలి అంటే మనకి ఆర్టికల్ 67A, ఓకే, ఆర్టికల్ 67A కింద మన కాన్స్టిట్యూషన్ నుంచి వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేయొచ్చు. ఓకేనా, అయితే వైస్ ప్రెసిడెంట్ రెసిగ్నేషన్ అనేది ఎవరికి ఇస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వస్తారు. ఓకేనా, ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవరైనా రిజిగ్నేషన్ చేస్తున్నారు అంటే ఇద్దరు వ్యక్తులకి వాళ్ళు రిజిగ్నేషన్ ఇస్తారు. ఒకరు వాళ్ళని అపాయింట్ చేసేవాళ్ళు అంటే పని ఇచ్చేవాళ్ళు, లేదు అంటే వాళ్ళ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. ఓకేనా, అంటే వాళ్ళ తర్వాత సక్సెసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. అయితే ఈ విషయంలో వైస్ ప్రెసిడెంట్ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఆయనకి రిజిగ్నేషన్ ఇచ్చి వెళ్తారు. ఓకేనా, ఒకవేళ ప్రెసిడెంట్ ఇస్తే ఎవరికి ఇస్తారు, వైస్ ప్రెసిడెంట్. ఎందుకు అంటే ప్రెసిడెంట్ తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టాల్సింది వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకి ఆ పర్టికులర్ పొజిషన్ అనేది ఇస్తారు. ఓకేనా, సో ఆర్టికల్ 67A ద్వారా ఆయన నిన్న నైట్ రాజీనామా చేయడం జరిగింది. ఓకే, సో ఈయన రాజీనామా చేసిన తర్వాత వితిన్ 6 months లోపు మనకి కొత్త వైస్ ప్రెసిడెంట్ అనేది రావచ్చు. అప్పటి వరకు మరి ఎవరు ఉంటారు సార్ అంటే మనకి ప్యానల్ ఆఫ్ డిప్యూటీ చైర్పర్సన్ ఉంటారండి రాజ్యసభలో. ఓకే, ఆయన హీ విల్ టేక్ లీడ్ యాజ్ దిస్ పర్టికులర్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ పర్సన్ వచ్చే వరకు. ఓకేనా, సో టైం లైన్ ఎంత అంటే 6 months లోపు మీరు నెక్స్ట్ పర్సన్ని ఎన్నుకోవడం అనేది జరగాలి. ఓకే, నెక్స్ట్ మనకి తెలియాల్సింది ఏంటి అంటే సో నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన పవర్స్ గురించి మాట్లాడుకుంటే ఈయన రాజ్యసభకి హెడ్ కింద నిర్వహిస్తారండి. ఓకేనా, సో మనకి మ్యాక్సిమం మీరు ఎగ్జామ్ రాసే టైంకి ఇదంతా యాక్టివ్గా ఉండకపోవచ్చు, బట్ పాలిటీలో కొన్నిసార్లు చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేసినప్పుడు ఎవరికి ఇస్తారు, ఓకే, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ అడుగుతారు. సో ఇవి గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ మనకి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే జస్టిస్ వర్మ అభిశంసన ప్రక్రియ ఆరంభం. ఓకేనా, సో దీని గురించి మాట్లాడుకుంటే జస్టిస్ వర్మ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా మనకి దీని కంటెక్స్ట్ అసలు ఇది ఏంటి అని మనం అబ్జర్వ్ చేస్తే ఈయన ఎవరైతే ఉన్నారో పర్టికులర్ పర్సన్ అతని ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వెళ్ళినప్పుడు చాలా కట్ల కొద్ది డబ్బులు దొరికితే ఆయన నాకు తెలియదండి డబ్బులు అని చెప్పారు. ఓకేనా, అయితే ఈయనకి ఇంతకు ముందే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది, ఆల్రెడీ ఇలాంటి పని ఏదో చేసినందుకే ఆయన ట్రాన్స్ఫర్ చేసి అహ్మదాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఓకేనా, అయితే ఈ విషయం ఒకసారిగా బయటపడేసరికి ఆయన మళ్ళీ వేరే కోర్టుకి తరలించడం జరిగింది. అయితే దీనివల్ల చాలామంది లెజిస్లేటర్స్, పార్లమెంటేరియన్స్ ఏం రైజ్ చేస్తున్నారంటే జ్యుడిషియరీ అందరి తప్పులు వేలు చూపిస్తుంది. అలాంటిది ఒక పర్టికులర్ పర్సన్ ఇంట్లో, అలాంటిది ఒక జస్టిస్ ఇంట్లో డబ్బు అంత ఎక్కువ లెక్క డబ్బులు దొరికినప్పుడు ఆయనకి ఎటువంటి టైప్ ఆఫ్ శిక్ష లేదు,
దానికి మీరు యాక్ట్ అపాన్ చేయాలని చెప్పి ఈ పర్టికులర్ చాలా ఎంపీస్ ఐబ్రోస్ రైజ్ చేస్తున్నారు. ఓకే, సో దీనికి సంబంధించి ప్రీవియస్గా ఒక బీజేపీ ఎంపీ మాట్లాడారు. అతని స్పీచ్ కూడా మనకు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అయితే అదంతా పక్కన పెడితే ఒక జడ్జిని మీరు రిమూవ్ చేసే ప్రొసీజర్ ఏంటో మనకు తెలియాలి. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి అంటే మనం ఒక పర్టికులర్ మోషన్ అనేది లోక్సభ కానీ రాజ్యసభలో కానీ మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకేనా? ఎయిదర్ ఇన్ లోక్సభ ఆర్ రాజ్యసభ.